విజయ్ దేవరకొండ, రష్మిక మందనాల పెళ్లి చాలా ఘనంగా, వైభవంగా జరిగింది. పెళ్లి రోజునే ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. చాలా ఘనంగా, వైభవంగా పెళ్లి జరిగినటువంటి విధానం కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. వాళ్ళిద్దరూ ఎంగేజ్‌మెంట్ దగ్గర తర్వాత నుంచి వాళ్ళిద్దరి మధ్య లవ్ ఉన్నట్టు చాలా కాలంగా తెలుస్తున్నప్పటికీ, చాలా చాలా కాలంగా వచ్చినటువంటి రూమర్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమని ఎప్పుడు ఖండించలేదు. రూమర్స్‌ని కూడా ఎవరిని ఖండించలేదు. ఎవరు కూడా తప్పుగా మాట్లాడలేదు. తప్పుడుగా కూడా ప్రవర్తించలేదు. సో, ఆ కారణంగా వాళ్ళిద్దరి మధ్య ఎఫైర్ ఉన్నట్టుగానో చాలామంది తెలుసు. తెలిసిన విషయాన్ని ఇప్పుడు క్లియర్‌గా, హ్యాపీగా ఒక మూడు ముళ్ళ బంధంతోటి ఒక వైవాహిక సంబంధానికి అడుగుపెట్టారు సంబంధించి చూస్తే గనక. సో, రీసెంట్‌గానే ఇమ్మీడియేట్‌గా పెళ్లి రోజునే నరేంద్ర మోదీ దగ్గర వాళ్ళు ఒక అపాయింట్‌మెంట్ తీసుకొని ఆళ్ళ ఆశీర్వాదాలు కూడా తీసుకున్న సందర్భంగా కనిపిస్తుంది. 4 తారీఖున హైదరాబాద్‌లో రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఆ రిసెప్షన్ సంబంధించి చాలా భారీ స్థాయిలో స ఏర్పాట్లు కూడా జరుగుతా ఉన్నాయి. సన్నాహాలు కూడా జరుగుతా ఉన్నాయి. ఇవన్నీ బాగున్నప్పటికి కూడా కొంతమంది రష్మిక మందన్న పైన విద్వేషపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. చాలా దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. దారుణంగా మాట్లాడుతున్నారు. చాలా జిగుప్సాకరమైనటువంటి పదాలతో ఆమె గురించి మాట్లాడుతా ఉన్నారు. సోషల్ మీడియాలో పెడుతున్నారు. లేకపోతే వార్తల్లో పెడతా ఉన్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మాత్రం ఇది గత కొన్నేళ్ళకి ముందు వెనక్కి వెళ్తే 2016లో వచ్చినటువంటి 'కిరిక్ పార్టీ' సినిమాతో రష్మిక మందన్న హీరోయిన్‌గా పరిచయమైంది. అదే సినిమాతో హీరోగా రక్షిత్ శెట్టి నటించాడు. వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి సినిమా చాలా చాలా పెద్ద హిట్ అది 'కిరిక్ పార్టీ'. కన్నడలో వచ్చినటువంటి 'కిరిక్ పార్టీ' చాలా చాలా పెద్ద హిట్. చాలా పెద్ద విజయాన్ని సాధించినటువంటి సినిమా ఇది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే 2016, 17లోనే ఇమ్మీడియేట్‌గా వాళ్ళిద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. అంటే వాళ్ళ మధ్య జరిగింది ప్రేమ ఏమో జరిగింది పక్కన పెడితే గనక నెక్స్ట్ ఇయర్ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని చెప్పేసి 2017లోనే ఎంగేజ్‌మెంట్ జరిగింది. అయితే వాళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 13 ఏళ్ళు ఉంది. అంటే రక్షిత్ శెట్టికి, రష్మిక మందన్న మధ్య 13 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. ఆ ఏజ్ గ్యాప్ కారణం ఉందా లేదా పక్కన పెడితే గనక వాళ్ళిద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకొని పెళ్ళికి కూడా రెడీ అవుతున్న సందర్భంలో కూడా అనుకుంటున్నాను అనుకున్నారు. ఇప్పటికే చాలా బిజీ అయిపోయింది తను. రష్మిక మందన్న చాలా బిజీ అయిపోయింది. అటు కన్నడలో కావచ్చు, లేకపోతే తెలుగులో కావచ్చు చాలా సినిమాలు వరుసగా సినిమా చేసుకుంటా ఉంది. ఆ క్రమంలో ఏం జరిగిందో తెలీదు గానీ 2018లోనే వీళ్ళ ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత చాలా దారుణమైనటువంటి కన్నడ ఆడియన్స్ రష్మిక మందన్న దారుణంగా ట్రోల్స్ చేశారు. దారుణంగా తిట్టారు. రకరకాలుగా అబ్యూజ్ చేశారు. రకరకాలుగా మాట్లాడారు. అవన్నీ సరే లైట్ తీసుకున్నారు. పక్కన పెట్టుకున్నాం. తన కెరీర్ ఏదో తను పెట్టుకుంది. తను హ్యాపీగా తన కెరీర్‌లో ఎదుగుతూ చాలా స్టార్ హీరో అయింది. బిగ్గెస్ట్ క్రష్ అయింది. నేషనల్ క్రష్‌గా ఎదిగింది. బాలీవుడ్‌లో హీరోయిన్స్ చేసింది. చాలా బిగ్గెస్ట్ హీరోయిన్‌గా తను అవతరించింది. అవతరించిన తర్వాత చాలా ఎర్లీగానే అంటే 'గీత గోవిందం' సినిమా తర్వాత తను ప్రేమలో పడటం విజయ్ దేవరకొండతో ప్రేమలో పడటం. ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్' తర్వాత వాళ్ళిద్దరి ప్రేమ చాలా బలంగా మారడం. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని కొన్నేళ్ల తర్వాత వాళ్ళ తర్వాత పెళ్లి చేసుకున్నారు. హ్యాపీ ఇంతవరకు. కానీ ఇప్పుడు కూడా పెళ్లి తర్వాత కూడా వాళ్ళు చాలా దారుణంగా అబ్యూస్ చేస్తా ఉన్నారు. చాలా దారుణంగా తిడతా ఉన్నారు. ఆమె గురించి చాలా లేనిపోని మాటలని మాట్లాడుతా ఉన్నారు. లేనిపోని విషయాల గురించి కూడా ఆమెతో మాట్లాడుతున్నారు. నిజానికి అదంతా ఎందుకు? ఎందుకు అంత విద్వేషాన్ని రగిలిస్తా ఉన్నారు? అంటే ఒక ఇద్దరి మధ్య జరిగినటువంటి బంధం, ఆ బంధం చెడిపోవడం లేదా ఆగిపోవడం అనేది చాలా కామన్ థింగ్ కదా! వాళ్ళిద్దరూ రక్షిత్ శెట్టి, రష్మిక మందన కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి అభిప్రాయ భేదాలు కావచ్చు, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి ఒపీనియన్స్ వేరు వేరుగా ఉండొచ్చు. లేకపోతే కెరీర్ పరంగా చూస్తే గనక ఒపీనియన్స్ మారి ఉండొచ్చు. లేకపోతే తను సినిమాలే ఆపాలి అని చెప్పేసి ఒకలా రక్షిత్ శెట్టి డిమాండ్ చేసి ఉండొచ్చేమో. లేకపోతే రక్షిత్ శెట్టి ఏమైనా మిస్టేక్స్ చేసి ఉండొచ్చేమో. రక్షిత్ శెట్టి ఏమైనా ఇబ్బంది పెడితే గనక రష్మిక మందన ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకుందేమో. ఈ యాంగిల్ ఎందుకు ఆలోచించట్లేదు? అసలు ఈ యాంగిల్ ఎందుకు మాట్లాడడం లేదు అనేది మాత్రం చూస్తే గనక చాలా స్పష్టంగా కేవలం టార్గెట్ చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. చాలా టార్గెట్ చేస్తున్నట్టుగానే, అబ్యూస్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నట్టుగా విధానం మాత్రం కనిపిస్తోంది. అంటే రష్మిక పెళ్లి తర్వాత ఇప్పుడు హ్యాపీయెస్ట్‌గా ఉన్న తన సందర్భంలో కూడా, చాలా ఆనందంగా ఉన్నటువంటి సందర్భంలో కూడా వాళ్ళు పర్టిక్యులర్‌గా మళ్ళీ కావాలని చేస్తున్నటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు కావచ్చు, లేకపోతే తీవ్రమైనటువంటి పదజాలంతో మాట్లాడుతున్నటువంటి విధానం కూడా చాలా దారుణంగా కనిపిస్తోంది. ఎందుకంటే కన్నడ ప్రేక్షకులు, కన్నడ ఆడియన్సు, కన్నడ జనాలు కూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా సహించలేని విషయంగా కనిపిస్తోంది. ఎందుకంటే కన్నడ ప్రేక్షకులు, కన్నడ ఆడియన్స్ అనేది ఒక రకంగా చూస్తే గనక కన్నడ ఆడియన్స్‌కి వాళ్ళ ఒంటెద్దు పోకడలా కనిపిస్తా ఉంటారు. అంటే వాళ్ళు మొత్తమే గొప్పగా, వాళ్ళు మాత్రమే చాలా గొప్పవాళ్ళుగా కనిపిస్తా ఉంటారు. ఆళ్ళే ద బెస్ట్‌గా కనిపిస్తా ఉంటారు. భాషాభిమానం కూడా చాలా దారుణంగా వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటది. మిగతా భాషలు కూడా బాగుండదని చెప్పి ఇంత దారుణంగా ఇలాగా మనం మాట్లాడితే బాగుండదు కదా! మనం మాట్లాడే విధానం కూడా కరెక్ట్‌గా ఉండదు కదా! అంటే వాళ్ళ విషయాల్లో కాబట్టి వాళ్ళు పర్టిక్యులర్‌గా వ్యక్తిగతంగా ఉన్నటువంటి అభిప్రాయంగా కనుక్కుంటాం. కానీ ఇలాగా వాళ్ళిద్దరు పెళ్లి తర్వాత కూడా మాట్లాడడం, పెళ్లి తర్వాత కూడా ఇలాగ అబ్యూజ్ చేయడం అనేది మాత్రం చాలా దారుణాతి దారుణంగా కనిపిస్తున్నటువంటి విషయంగా కనిపిస్తుంది. నిజానికి ఆ తర్వాత రక్షిత్ శెట్టి ఏమి పెద్ద స్టార్ హీరోగా ఎదగలేదు. బిగ్గెస్ట్ స్టార్ మారలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి విడిపోయిన తర్వాత ఆయనేమి క్యారెక్టర్ మార్చుకోలేదు. లేదా సినిమాలు ఆపుకోలేదు. తన పనేదో తను చేసుకుంటున్నాడు. తను హ్యాపీగా ఈ తర్వాత రష్మిక మందన్న పనేదో తను చేసుకుంటూ వెళ్ళిపోతోంది. తర్వాత కన్నడ సినిమాలతో ఆపేసుకుని తను తెలుగుతో పాటు బాలీవుడ్, తమిళ్ తను భాషలో సినిమాలు హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోతోంది. సో, వీళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి అభిప్రాయ భేదాలు కావచ్చు, లేకపోతే ఒపీనియన్స్ మారకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే రకరకాల కారణాలతో వాళ్ళిద్దరి మధ్య ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయిందంటే పెళ్లి క్యాన్సిల్ అయినట్టే కదా ఆల్మోస్ట్. సో, ఆ ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఎవరి
వ్యక్తిత్వం వాళ్ళది, ఎవరి క్యారెక్టర్ అది, కెరీర్ పరంగా వాళ్ళు ఉండాలనేది చాలా ఈజీగా తేల్చుకున్నటువంటి విషయంగా కనిపిస్తుంది ఇది. అలాంటి పక్కన పెట్టేసి ఇలాగ మాట్లాడడం అనేది ఎట్టి పరిస్థితుల్లో సహించరాని విషయం. చాలా దారుణాతి విషయంగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు 'రష్మిక మందన' టార్గెట్ చేస్తూ ట్రిగ్గర్ చేస్తున్నటువంటి విషయం మాత్రం మాక్సిమం చూస్తే గనక రిషబ్ శెట్టి ఫ్యాన్స్, రక్షిత్ శెట్టి ఫ్యాన్స్ మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు. రిషబ్ శెట్టి అంటే మన 'కాంతార' సినిమా హీరో కాబట్టి అతను కిరిక్ డైరెక్టర్ అతను. సో, అతని ఫ్యాన్ పేజ్‌ల మీదనే ఎక్కువగా కనిపిస్తా ఉన్నారు. ఈ 'రష్మిక మందనని' తిట్టే విధంగా కావచ్చు, లేకపోతే అబ్యూస్ చేస్తున్న విధానం కావచ్చు, ఆమె పెళ్లి మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడటం, రకరకాలుగా త మాట్లాడడం అనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో, శెట్టి ఫ్యాన్స్ అని చెప్పేసి ఆ పేరుతోనే 'రష్మిక మందన్నని' టార్గెట్ చేస్తున్నటువంటి విధానం మాత్రం ఖచ్చితంగా గర్హనీయమైనటువంటి విషయం ఇది. చాలా ఖండించాల్సినటువంటి విషయంగా కూడా కనిపిస్తోంది.